హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు టమాటా ఫ్రైడ్ రైస్ని 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాంలండి. ముందుగా మన ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో వాటిని గుండగా తరుక్కోవాలి. తర్వాత కళాయి పెట్టి అందులో ఒక్కొక్కటిగా వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్గా టమాటా కూడా వేసి దాన్ని మగ్గేంత వరకు ఉంచుకొని అందులోనే ఉప్పు, కారం, మసాలాలు, టమాటా ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకొని మూత పెట్టుకుంటే టమాటా అనేది మగ్గిపోతుంది. టమాటా మగ్గిపోయిన తర్వాత దాన్ని బాగా కలయబెట్టుకొని అందులో మనము వేడివేడిగా తయారు చేసుకున్న అన్నాన్ని కలుపుకొని పక్కన పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత బాగా కింద మీద బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మసాలా అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో లాస్ట్గా కొంచెం కొత్తిమీరను వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన టమాటా ఫ్రైడ్ రైస్ అనేది 5 నిమిషాల్లో తయారైపోయింది. చాలా రుచిగా కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ టమాటా ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ట్రై చేయండి. స్వీటీ బేబీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏదైనా స్పైసీగా తినాలనుకున్నప్పుడు కూడా ఇలా చేసుకుంటే ప్లేట్ అన్నం తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది.